హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నా విజయవాడ ట్రిప్లో భవానీ ఐలాండ్ వెళ్ళాను. సో ఈ ఐలాండ్కి ఎట్లా వెళ్ళాలి, ఎక్కడుంది, ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఇక్కడ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల మధ్యలోనే భవానీ ఐలాండ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. సో ఈ భవానీ ఐలాండ్ అమ్మవారి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అట్లాగే విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ భవానీ ఐలాండ్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ పున్నమి ఘాట్కి వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడలో ఎవరిని అడిగినా పున్నమి ఘాట్లో దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో ఈ ఘాట్ నుంచే భవానీ ఐలాండ్కి వెళ్ళే ఫెరీస్ ఉంటాయి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ఫెరీ స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఫుల్ అయిన తర్వాతనే మనకు ఆ ఫెరీ మూవ్ చేస్తారు. వన్స్ భవానీ ఐలాండ్ రీచ్ అయిన తర్వాత ఇట్లా బోర్డు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి లోపలంతా తిరగడానికి, లేదా సైకిల్ అనేవి. ఇక్కడ బ్యాటరీ వెహికల్ చూపిస్తున్నాయి కదా, ఇట్లా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, లేదా సైకిల్ అయినా రెంట్కి తీసుకోవచ్చు. సో ఇక్కడ స్టే చేయాలంటే ఇట్లా వుడెన్ రూమ్స్ కూడా ఉంటాయి, స్టే చేయొచ్చు. వన్స్ భవానీ ఐలాండ్ రీచ్ అయిన తర్వాత మేము ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. డైరెక్ట్గా బ్యాటరీ వెహికల్ ఎక్కేసి ఈ వాటర్ స్పోర్ట్స్ ఉండే ప్లేస్ దగ్గర దిగిపోయినాము. ఈ వాటర్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి జెట్ స్కీయింగ్, జోర్బింగ్, స్పీడ్ బోట్ ఇట్లాంటి పాపులర్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా రోప్ కోర్సెస్, ఏటీవీ రైడు, క్లైంబింగ్, వాల్స్, అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ, ఎస్పెషల్లీ వాటర్ గేమ్స్. అండ్ ఈ కృష్ణా రివర్ ఇట్లా ఫ్లోట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న లేక్స్లో కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ వాటర్ ఏర్పాటు చేసిన దగ్గర చేస్తాం కదా, ఈ కృష్ణా రివర్లో మాత్రం చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ స్పీడ్ బోట్ ట్రై చేసాము, అట్లాగే జోర్బింగ్ ట్రై చేసాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక కిడ్స్ ఫ్రెండ్లీ జోన్ ఉంది. చిన్న చిన్న బ్యాటరీస్ తోటి నడిపే చిన్న చిన్న కార్లు ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన గేమ్స్ పిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళు అన్ని రకాల వయసుల వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. వన్స్ ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయలే తప్ప మాటల్లో చెప్పలేము. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మా ఆవిడ తెగ భయపడిపోతుందేమో అనుకున్నా నేను. నాకంటే బాగా ఎంజాయ్ చేస్తుంది, అసలు చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది. ఎక్కడ ఫేస్లో భయం కనిపించట్లా, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో యాక్చువల్గా నేచర్ అట్లా ఉంది. సో అండ్ అప్పుడే చుట్టూ క్లౌడ్స్ వచ్చినాయి, ఎక్కడ బయట ఎండ లేదు. సో అండ్ వాటర్ స్పోర్ట్స్లో కూర్చుంటే అండ్ అక్కడ సేఫ్ గార్డ్స్ ఉన్నారు. సో మనకు భయం పెద్దగా తెలియట్లేదు. యాక్చువల్గా ఈమెను చూసి నేను భయపడే పరిస్థితి వచ్చింది. నేను ఫస్ట్ యాక్చువల్గా తీసుకెళ్తున్నప్పుడు బాగా అరిచేసి గోల చేసి అల్లరి చేస్తామో అనుకున్నా, కానీ బాగానే కూర్చుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అసలు బాగా థ్రిల్ ఫీల్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది ఒక గ్రూప్ ప్యాకేజ్ తీసుకున్నాం మేము. సో ఇందులో ఒక్కొక్కటి ఒక్కో రేట్ అయితే యాక్చువల్లీ 150 or 200 రూపీస్ తీసుకుంటున్నారు సపరేట్గా తీసుకుంటే. మొత్తం గ్రూప్ ప్యాకేజ్లో నేను 800 రూపీస్కి తీసుకున్నాను ప్యాకేజ్. దీంట్లో ఒక 4 యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ వచ్చాయి. సో ఇది ఒక బోటు, ఇందాక స్పీడ్ బోట్ ఒకటి, ఇట్లా గన్ షూట్ బోట్ ఒకటి, అట్లా జోర్బింగ్, అట్లా మొత్తం 4 టైప్స్ ఆఫ్ గేమ్స్ వచ్చాయి. సో ఇది ఓకే, వర్త్ అనిపించింది నాకు. మీరు ఇంతకుముందు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మీకు రేట్లు ఏమైనా ఎక్కువ అనిపించినా తక్కువ అనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మేము ఎక్కువగా వాటర్ యాక్టివిటీసే ట్రై చేసాము. ఇంకా ఫన్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో రోప్ సైక్లింగ్ ఉంది, అట్లాగే ఏటీవీ రైడ్ ఉంది, జిప్ లైన్ కూడా ఉండేదంట. అది కొన్ని కారణాల వల్ల స్టాప్ చేశారు, త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో మేమైతే ఎక్కువగా వాటర్ యాక్టివిటీసే ట్రై చేసాము. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఏమైనా ట్రై చేయగలిగితే హుస్సేన్ సాగర్లో చేయాలి. సో ఆ బ్యాడ్ స్మెల్ భరించలేక నేను హైదరాబాద్లో అట్లాంటి సాహసాలు చేయను. సో నాకైతే ఇక్కడ అట్లాంటి స్మెల్ ఏమీ లేకుండా చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ సో చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా లైఫ్లో ఒక రోజు, ఒక పూట చాలా థ్రిల్లింగ్గా గడిచిపోయింది. మోస్ట్లీ ఒక 2 నుంచి 3 అవర్స్ లోపల ఈ భవానీ ఐలాండ్ అంతా కవర్ చేసేయచ్చు. మీరు ఎప్పుడు విజయవాడ వచ్చినా జస్ట్ దర్శనం చేసుకొని ప్రసాదాలు కొనుక్కొని వెంటనే ట్రైన్ ఎక్కేయకుండా ఈసారి ఛాన్స్ దొరికితే ఈ భవానీ ఐలాండ్ విజిట్ చేయడానికే ట్రై చేయండి. మీ లైఫ్లో కూడా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ మిగిలిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మా భవానీ ఐలాండ్ ట్రిప్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.